అప్పుడు ధర్మరాజు ఇలా అన్నాడు, నేను ద్రౌపదిని పందెంలో పెట్టి నీతో జూదం ఆడుతున్నాను. ఆమె దయగలది, ఉత్తమ శీలం గలది, మంచి గుణాలు గలది. ఆవులను గొర్రెలను మేపేవారు నిద్రించిన తర్వాతే ఆమె నిద్రిస్తూ ఉంటుంది. అందరికన్నా ముందరే నిద్రలేస్తుంది. చేయవలసిన పనులన్నీ ఆమెకు తెలుసు. ఆమె పొడవైన జుట్టు గలది, సౌందర్యవతి. ఆమెను పందెంలో పెట్టి జూదం ఆడకూడదు. అయినా ఆ ద్రౌపదిని పందెంలో పెట్టి జూదం ఆడుతున్నాను. అయినా అన్నాడు, ఇలా ఆమెను పందెంలో పెట్టి ఆడటం నా మనస్సుకి ఎంతో బాధను కూడా కలిగిస్తుంది. నేను తీవ్రమైన కష్టాన్ని అనుభవిస్తున్నాను. అయినా మళ్ళీ ఆమెను పందెంలో పెట్టి ఆడుతున్నాను మళ్ళీ అన్నాడు. జూదాన్ని ప్రారంభించు అన్నాడు. అది చెప్పాలి లాస్ట్ పదం, ఏది ప్రారంభించు అని. అంతవరకు ఒక ఛాన్స్ ఉంటుంది. ఇది పందెంలో పెడుతున్నాను అని చెప్పచ్చు. అనిన తర్వాత ఆడు అనాల. అది పర్మిషన్. ఇది పెడుతున్నా, ఇది కాదు ఇంకోటి పెడుతున్నా అనొచ్చు. ఛాన్సెస్ దండిగా ఉన్నాయి. లేదు నేను పట్టను అని చెప్పుకోవచ్చు. ఇప్పుడంతవరకు ఓడిపోయినట్టే, ఇదొక పదార్థం ఉంది తీసుకుపోతాను అని చెప్పుకోవచ్చు కూడా. ఈ ధర్మరాజు సమస్తము ఓడిపోయి తనను తానే ఓడిపోయి ఇక ద్రౌపది ఒక్కటే ఉంది. అయినా ద్రౌపదిని కూడా పెట్టాను, ఆట మొదలు పెట్టున్నాడు. ఈయనకి ఏం పత్ని కదా. ఇక్కడే ధర్మం అనేటువంటిది. ధర్మరాజు పెద్ద ఆయన మాట అందరూ వినాల. ఎట్లా ఉండింది ఆ కాలంలో. ధర్మరాజు ఆ మాట అనగానే అక్కడ ఉన్న వృద్ధ సభ్యుల నుండి అయ్యయ్యో అయ్యయ్యో అన్న అరుపులు వినిపించాయి. సభలో పెద్ద కోలాహలం చెలరేగింది. సభలోని వారంతా కలతపడ్డారు, క్షోభించారు. రాజులందరూ ఎంతో బాధపడ్డారు. భీష్ముడికి, ద్రోణుడికి, కృపాచార్యుడికి చెమటలు పట్టాయి. వాళ్ళు ఎవరు మాట్లాడటం అట్లే కూర్చున్నారు, చూస్తున్నారు జూదం. విదురుడు శక్తిని కోల్పోయాడు. బుసగొట్టిన పాములాగా గాలిని విడుస్తూ తల వాల్చేశాడు విదురుడు వెళ్ళినవాడు వచ్చాడు, తల వాల్చేశాడు. తీవ్రమైన ఆలోచనలో మునిగిపోయాడు. బాక్లీకుడు, సోమదత్తుడు, సంజయుడు, అశ్వత్థామ, భూరిశ్రవుడు, యుయుత్సుడు మొదలైన వారంతా కూడా బుసగుట్టే సర్పాల్లాగా నిట్టూర్పులు విడుస్తూ తలలు వాల్చి చేతులు నలుపుకుంటూ అసహనంగా కూర్చున్నారు. ఏమీ చేయలేరు ఎవరి చేత కూడా. సభంతా అలా ఆందోళనలోనూ అల్లకల్లాలంగానూ ఉంది. ఆ సమయంలో గుడ్డిరాజు ఊరికే వండుకోకుండా ధృతరాష్ట్రస్తు తం వృష్టః పర్యపృచ్ఛత్ పునః పునః పర్యపృచ్ఛత్ పునః పునః కిం జితం కిం జితమితి కిం జితం కిం జితమితి హ్యాకారం నాభ్యరక్షత హ్యాకారం నాభ్యరక్షత. ధృతరాష్ట్రుడు ఎంతో ఆనందిస్తూ గెలిచేశామా మనం గెలిచామా అని పెద్దగా మళ్ళీ మళ్ళీ అడిగాడు, జోరుగా అందరికీ వినపడేటట్టుగా. అప్పుడు గుడ్డిరాజు తన ఆకారాన్ని దాచుకోలేకపోయాడు. తన ముఖంలోని భావాలను కూడా దాచుకోలేకపోయాడు. అవి అందరికీ కనిపించాయి. ఎంత సంతోషంగా ఉన్నాడో గుడ్డిరాజు ఆ రోజు. సభలో ద్రౌపది అనే మాట వినిపించటంతో దుశ్శాసనుడు మొదలైన వారు ఎంతో సంతోషించారు. కర్ణుడు ఎంతో సంతోషించాడు. సభలోని ఇతర సభ్యులు మాత్రం ద్రౌపది పేరును విని దుఃఖాన్ని తట్టుకోలేక పెద్దగా రోధించారు, బావురమని ఏడ్చారు. ఇలా కోలాహలంగా ఉన్నటువంటి ఆ సభలో మోసాన్ని ఆశ్రయించి జూదాన్ని ఆడుతున్న శకుని ఈ పందెంలో కూడా నేనే గెలుస్తాను, ఇందులో సందేహమే లేదు,
నాదే విజయం, మనదే విజయం అంటూ పాచికలను చేతిలోకి తీసుకున్నాడు. ఇంకో పారి యోచన చేయి ధర్మరాజా. లేదు, కాచానంతే. ఆ సమయంలో గెలుపు తనదే అనే భావంతో శకుని గర్వంతో ఉన్నాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 66వ అధ్యాయం. దుర్యోధనుడు ఇలా అన్నాడు, ఓ విదురా, ఇటురా. ఆ ద్రౌపది పాండవుల మనస్సుకు నచ్చిన భార్య, ప్రియమైన భార్య. ఆమెను నువ్వే ఇక్కడికి తీసుకొనిరా. ఆ పాపాత్మురాలు ఇక్కడికి రావాలి, వచ్చి తీరాలి. మా అంతఃపురాన్ని పరిశుభ్రం చేసి తీరాలి, అక్కడే ఉండాలి, దాసీయులతో పాటు ఉండాలి అన్నాడు. అప్పుడు విదురుడు, ఓరి మూర్ఖుడా, నీలాంటి దుర్మార్గుడే ఇలాంటి మాటలు మాట్లాడతాడు. జోరుగా అన్నాడు, నువ్వు మృత్యుపాశానికి చిక్కుకుపోయావు. నువ్వు అందుకే తెలివి లేకుండా ప్రవర్తిస్తున్నావు, మాట్లాడుతున్నావు, లోయలోకి జారి వేలాడుతున్నావు. ఈ విషయమే నీకు తెలియటం లేదు. ముందు ముందు నీకు తెలుసుకో, ముందైనా తెలుసుకో. ఇప్పటికైనా జింక పులులను రెచ్చగొట్టినట్టుగా నువ్వు ఈ పాండవులను రెచ్చగొడుతున్నావు. బుద్ధిహీనుడా, నీ తల మీద మహా విషసర్పాలున్నాయి, వాటిని గమనించు. అవి అసలే కోపంతో ఉన్నాయి, వాటిని మరీ కోపాన్ని వాళ్ళకి తెప్పించకు. అవి కాటేస్తాయి, నిన్ను యమలోకానికి పంపిస్తాయి. కనుక ఆ ప్రయత్నం చెయ్యకు. ఎవరు చెప్పలేదన్నారు కదా, విదురుడు ఎంతగా చెప్పారు చూడండి. నహి దాసీత్వ మాపన్న కృష్ణా భవితు మర్హతి, కృష్ణా భవితు మర్హతి. అనీశేన హి రాజ్ఞైషా పణేన్యస్తేతి మే మతిః. ద్రౌపది దాసిగా ఉండవలసింది కాదు. ఆమె దాసి కావటానికి వీలు లేదు. ఎందుకంటే ధర్మరాజు ముందుగా తనను తాను ఓడిపోయాడు. స్వతంత్రతను కోల్పోయాడు. అయిపోయింది అక్కడికి. అప్పుడు ద్రౌపదిని పందెంగా పెట్టాడని నేను భావిస్తున్నాను. ఓడినవాడు పందెం ఎలా కాస్తాడు? ఆడికి అధికారమే లేదే, అంతా ఓడిపోయాడు. ఇంకా భార్య మీద ఏం కాస్తాడు? అతడికి ఎలా అధికారం ఉంటుంది అని నేను అంటున్నాను. వెదురు చెట్టు తన నాశనం కోసమే ఫలాన్ని ధరించినట్లుగా ఈ దుర్యోధనుడు భయంకరమైన వైరం కోసమే జూదాన్ని స్వీకరించాడు. ఇతడు మదించి ఉన్నాడు, గర్వించి ఉన్నాడు, అహంకరించి ఉన్నాడు. వెదురు చెట్టు ఫలం అంటే, వెదురు చెట్టుకు పైన ఫలం కాసిన తర్వాత వంగిపోతుంది, అదంతకదే నాశనమైనట్టుగా అని ఆ ఉదాహరణ తీసుకున్నారు అక్కడ. అహంకరించి ఉన్నాడు. ఈ దుర్యోధనుడు తనకు చావు ముడిందని తెలుసుకోలేకపోతున్నాడు. నారుం తుదహ శ్యాన్న నృశంసవాది నహీనతగ పరమభ్యాదీత యయాస్య వాచ పర ఉద్విజేత నవదేదు శతిం పాపలోక్యాం, నవదేదు శతీం పాపలోక్యాం. ఎవరిని మాటలతో గాయపరచకూడదు, ఎవరితోనూ కఠినంగా మాట్లాడకూడదు, నీచమైన పనులతో శత్రువును వశం చేసుకోకూడదు, ఇతరులకు ఉద్వేగాన్ని కలిగించే మాటలు మాట్లాడకూడదు. అది నరకలోకానికి దారితీస్తుంది. నోటి నుండి వాగ్బాణాలు వెలువడితే అవి తాకిన మనిషి రాత్రి పగలు దుఃఖిస్తూ ఉంటాడు. ఇతరులకు శరీరంలోని ఆయువు పట్టులను బాధించే మాటలను వివేకం కలవారు మాట్లాడకూడదు, తేజోవధ చేయకూడదు. ఒక మేక ఒక బాణాన్ని మృంగింది, కానీ ఆ బాణం మునింగుడు పడలేదు.
అప్పుడు అది తన తలను నేలకేసి కొట్టుకుంది. దానితో ఆ బాణం దాని కంఠాన్నే కోసేసింది. అది మరణించింది. ఇప్పుడు నువ్వు పాండుపుత్రులతో పెట్టుకున్న వైరం కూడా అలాంటిదే. కనుక ఈ పరిస్థితిని నువ్వు కొని తెచ్చుకోకు. పాండవులు వనవాసులతో కానీ, గృహస్థులతో కానీ, మహర్షులతో కానీ, పండితులతో కానీ ఎప్పుడూ కఠినంగా మాట్లాడరు. వాళ్ళు మాట్లాడరు. సొరకాయలు నీటిలో మునగవచ్చు, రాళ్ళు నీటిపై తేలవచ్చు, నౌకలను శాశ్వతంగా నీటిలో ముంచవచ్చు. కానీ మూర్ఖుడైన ఈ దుర్యోధనుడు నా మంచి మాటలను ఎప్పటికీ వినడు. అంతో నూనం భవితాయం కురూణాం, అంతో నూనం భవితాయం కురూణాం, సుదారుణః సర్వకరో వినాశః, సుదారుణః సర్వకరో వినాశః, వాచః కావ్యాః సుహృదాం పథ్యరూపాః, వాచః కావ్యాః సుహృదాం పథ్యరూపాః, న శ్రూయంతే వర్ధతే లోభ ఏవ, న శ్రూయంతే వర్ధతే లోభ ఏవ. ఈ దుర్యోధనుడు నిస్సంశయంగా కురువంశనాశకుడవుతాడు. ఈతడి ద్వారానే సర్వనాశనం జరుగుతుంది. మిత్రుల మాటలు ఎంత మంచివైనా, వారు ఎంతగా మంచి చెప్పినా ఇతడు వినడు. ఈతడిలో లోభమే పెరుగుతున్నది అన్నాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 67వ అధ్యాయం. గర్వించి ఉన్న దుర్యోధనుడు తెలివిగలవాడు. ప్రధానమంత్రి అయినటువంటి విదురుడి మాటలు లెక్క చేయలేదు. సభలో ఉన్న ప్రాతికామి వైపు చూసి ఇలా అన్నాడు, ఓ ప్రాతికామి, ఆ ద్రౌపదిని ఇక్కడికి తీసుకొనిరా. ఈ పాండవులను చూసి భయపడకు. వీరు మనకు దాసులు, వీళ్ళేం చేయలేరు. ఇప్పుడు 5 మంది ఉన్నప్పటికీ కూడా ఏమీ చేయలేరు. అందరికీ ఓడిపోయినారు కదా. చాలామంది ప్రశ్నిస్తారు. ద్రౌపది వస్తూ ఉంటే, అంత చూస్తూ ఉంటే 5 మంది కూర్చున్నారు. ఏం పౌరుషమే లేదా అని ఉంది. ఏం చేయలేరు. ధర్మానికి కట్టుబడ్డారు. ఈ విదురుణ్ణి చూసి కూడా భయపడకు. ఇతడు పిరికివాడు. ఎప్పుడూ ఇలాగే మాట్లాడుతూ ఉంటాడు, వాగుతూనే ఉంటాడు. ఎప్పుడు మన మంచిని కోరుకోడు వీడు, చెడ్డది కోరుతూ ఉంటాడు. కనుక పట్టించుకోవలసిన పని లేదు. మా నాన్నకి ఇష్టమా కాబట్టి ఊరికే ఉన్నాను అంతే. ప్రధానమంత్రి కాబట్టి ఊరికే ఉన్నా నేను అంతే. కాబట్టి లెక్క చేయకన్నాడు. ప్రతికామె వెంటనే దుర్యోధనుడి ఆజ్ఞను పాటించాడు. ద్రౌపది దగ్గరికి వెళ్ళాడు. సింహం ఉన్న గుహలోకి కుక్క ప్రవేశించినట్లుగా ప్రతికామి ద్రౌపది ఉన్న భవనంలోకి వెళ్ళాడు. ద్రౌపదిని సమీపించి ఇలా అన్నాడు, ఏ ద్రౌపది, ధర్మరాజు జూదంలో ఓడిపోయాడు. దుర్యోధనుడు నిన్ను గెలుచుకున్నాడు. కనుక నువ్వు ఇప్పుడు ధృతరాష్ట్రుడికి భవనానికి రావాలి. అక్కడ దాసీ పని చెయ్యాలి. కనుక దాసీ పని చెయ్యటానికి నిన్ను అక్కడికి తీసుకొని వెళతాను అన్నాడు. అప్పుడు ద్రౌపది, ఓ ప్రతికామి, ఏమిటా మాటలు, ఏమంటున్నావు? రాకుమారుడు ఎవడైనా భార్యను పందెంలో పెట్టి జూదం ఆడతాడా? ఆ రాజు మూర్ఖుడై జూదంలో పిచ్చివాడైపోయాడా? పందెంలో పెట్టడానికి మరే వస్తువు దొరకలేదా అంది. అప్పుడు ప్రతికామి, ఓ రాకుమారి, జూదం ఆడుతున్నప్పుడు పందెంలో పెట్టడానికి ధర్మరాజు దగ్గర ఏదీ లేదు. ఆ సమయంలో నిన్ను పందెంలో పెట్టి జూదం ఆడాడు. ముందుగా తమ్ములను పందెంలో పెట్టి ఓడిపోయాడు. తర్వాత తనను తాను పందెంలో పెట్టుకొని తాను ఓడిపోయాడు. చివరిగా నిన్ను పందెంలో పెట్టి నిన్ను కూడా కోల్పోయాడు అన్నాడు. అప్పుడు ద్రౌపది ఇలా అంది, గచ్చత్వం కితవం గత్వా, గచ్చత్వం కితవం గత్వా
సభాయాం పృచ్ఛ సూతజ, సభాయాం పృచ్ఛ సూతజ, కిం ను పూర్వం పరాజైషీః, కిం ను పూర్వం పరాజైషీః, ఆత్మానమథవాను మాం, ఆత్మానమథవాను మాం. ఓ సూతకుమార, ఇక్కడి నుంచి సభకు వెళ్ళి అక్కడ జూదగాడైన ఆ మహారాజును ఇలా అడుగు, ముందు నిన్ను నువ్వు ఓడిపోయావా లేదా, నన్ను ఓడిపోయావా అని అడుగు. ముందు నిన్ను ఓడిపోయావా, నన్ను ఓడిపోయావా అని అడుగు. ఈ విషయం తేల్చుకొనిరా, అప్పుడే నన్ను తీసుకొని వెళ్ళు. ఈ విషయం తేలిన తర్వాత నేను సభకు వస్తాను అంది. ప్రతికామి తిరిగి సభకు వెళ్ళి ద్రౌపది అన్న మాటను రాజులందరి సమక్షంలో ఉన్నటువంటి ధర్మరాజుకి ఇలా వినిపించాడు. ఏ ధర్మరాజా, ఏ వస్తువులపై అధికారం కలిగి నువ్వు నన్ను ఓడిపోయావు? ముందు నిన్ను నువ్వు ఓడిపోయావా లేదా, నన్నే ముందు ఓడిపోయావా అని ద్రౌపది మిమ్మల్ని అడగమని చెప్పింది అన్నాడు. ఆ మాటలు విని ధర్మరాజు నిశ్చేష్టుడైపోయాడు. ఆయనకు ప్రాణాలు పోయినట్లయిపోయింది. మంచి ఏదో చెడు ఏదో తెలియలేదు ఆ సమయంలో ఏం మాట్లాడాలో తెలియలేదు. అందుచేత ప్రతికామికి ఏ సమాధానము చెప్పలేకపోయాడు. అప్పుడు దుర్యోధనుడు కల్పించుకొని, ఓ ప్రతికామి, ఆ ప్రశ్నకు ద్రౌపదిని ఇక్కడనే వచ్చి అడగమని చెప్పు, ఇక్కడికి వచ్చి రమ్మను. అప్పుడు ఆమె ప్రశ్నను అందరూ వింటారు. ఆ ప్రశ్నకు ధర్మరాజు చెప్పే సమాధానాన్ని కూడా ఇక్కడే అందరూ వింటారు అన్నాడు. ఆ ప్రతికామి దుర్యోధనుని మాటను ఎప్పుడూ కాదనడు. దుర్యోధనుని చెప్పినట్లుగా నడుచుకుంటూ ఉంటాడు ఎప్పుడు ఆ ప్రతికామి. అతడు బాధపడుతూ వెంటనే రాజభవనానికి వెళ్ళి ద్రౌపదితో ఇలా అన్నాడు. ఓ రాకుమారి, సభ్యులందరూ నిన్ను సభలోకి రమ్మని పిలుస్తున్నారు. కౌరవులకు వినాశకాలం ఏర్పడిందని నేను భావిస్తున్నాను. కొంచెం ఏదో మంచి గుణం ఉండింది. నిన్ను సభలోకి పిలిపించి పతితుడైన ఆ దుర్యోధనుడు ఇక తన సంపదను రక్షించుకోలేడు, రాజ్యాన్ని కోల్పోతాడు అన్నాడు. అప్పుడు ద్రౌపది ఇలా అంది. ఏవం నూనం వ్యదధాత్ సంవిధాత, ఏవం నూనం వ్యదధాత్ సంవిధాత, స్పర్శా ఉభౌ స్పృశతో వృద్ధ బాలో, స్పర్శా ఉభౌ స్పృశతో వృద్ధ బాలో, ధర్మంత్వేకం పరమం ప్రాగలోకే, సనః శమం దాస్యతి గోప్యమానః. ఓ సూతపుత్ర, విధిరాత ఇలా ఉంది. ఆయన ఇలా రాసిపెట్టిట్టాడు కనుక పెద్దవారికైనా చిన్నవారికైనా సుఖదుఖాలు ఎప్పటికీ తప్పవు. అందరూ సుఖదుఖాలను అనుభవించే తీరవలసిందే. ధర్మం ఒక్కటే లోకంలో గొప్పది. మనం దానిని రక్షించే అది మనకు శాంతిని ప్రసాదిస్తుంది. రక్షిస్తే మనం దాన్ని. ఈ సూక్తిని అందరూ వినండి. తర్వాత శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.